తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర జల సంఘానికి ఒక లేఖ రాసింది. ఎక్కడ నీటి లభ్యత ఉంది అని చెప్పేసి ఒక లెటర్ రాసింది. దానికి అనుగుణంగా కేంద్ర జల సంఘం అట్లాగే వ్యాప్కోస్ అనే ఒక సంస్థ ఇద్దరు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే తేల్చింది ఏంటంటే ప్రాణహిత గోదావరి నదులు కలిసినాక కాళేశ్వరం అనే ఏరియా దాటిన తర్వాత మీరు గనక బ్యారేజ్ కట్టుకుంటే మీకు కావలసినంత నీటి లభ్యత ఉంది అని చెప్పి ఈ వ్యాప్కోస్ సర్వే తేల్చింది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ మంత్రివర్గం ఉపసంఘంలో ఎవరెవరు ఉన్నారంటే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వీళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్నది హరీష్ రావు, ఈటల రాజేందర్ తో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా నోటీసులు వచ్చింది మాత్రం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్, ఇలా ముగ్గురికి వచ్చినాయి. కానీ ఆశ్చర్యకరంగా అప్పటి ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రం ఎట్లాంటి నోటీసులు రాలేదు. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ల మంత్రి. సో మీరే ఆలోచించుకోండి, ఎందుకు ఈయనకి నోటీసులు రాకపోయి ఉండొచ్చు అనే విషయం మీరే ఆలోచించుకోండి.